అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 జూన్ ఆ సమయంలో మనం ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడుతున్నారు. కల్తీ నెయ్యి ఈజ్ నథింగ్ బట్ జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడుతున్నారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే బయటకు వచ్చింది. దాంతో మన హిందువుల మనోభావాలంతా చాలా గట్టిగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే మనం ఆ ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా భావిస్తామో మనందరికీ తెలుసు. అట్లీస్ట్ కాళ్ళకు చెప్పులున్నా సరే చెప్పులు తీసి చాలా పవిత్రంగా కళ్ళగద్దుకుని తింటాం. అటువంటి పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇలాగా జంతువులు కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని కలపడం ఏంటని చెప్పేసి చాలామంది హిందువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా ఎందుకు, ఏంటి, ఎవరికి అనుసరణలో జరిగింది, ఇదంతా ఎప్పటి నుంచి నడుస్తుంది అనేది కాస్త డీటెయిల్గా చేద్దామండి. ఇదంతా ఎందుకు చేశారు అంటే నథింగ్ బట్ ఫర్ మనీ, కేవలం డబ్బు కోసం. ఇది డబ్బు కోసం జంతువుల నెయ్యి ఏంటని అనుకోవచ్చు. యాక్చువల్లీ ఈ తిరుపతి లడ్డూలో నందిని బ్రాండ్ నెయ్యిని యూజ్ చేసేవారు. అది చాలా క్వాలిటీ బ్రాండ్ అని మనకు బాగా తెలుసు. అయితే వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, బంధువులైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి ఈ తిరుమల తిరుపతి చైర్మన్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎంపీ సీట్ ఇవ్వాలి. యాక్చువల్లీ ఎంపీ సీట్ కుదరలేదు. ఏదో విధంగా భర్తీ చేయాలి కదా, ఆయన్ని సాటిస్ఫై చేయాలని చెప్పి ఏం చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్కి అయితే నియమించడం జరిగింది. ఆయన ఇంకా వచ్చిన తర్వాత ఎలాగైనా సరే దున్నేయాలి, ఏదో విధంగా 4 డబ్బులు లాక్కోవాలని చెప్పేసి మనమంతా ఎంతో పవిత్రంగా భావించి ఈ లడ్డు మీద అయితే పడ్డాడు. అసలు ఏంటి, ఏ విధంగా అంటే మన నందిని బ్రాండ్ ఉంటుంది కదండి. ఆ బ్రాండ్ అంటే కొంచెం ఎక్కువగానే డబ్బులు ఖర్చు పెట్టాలి. అది బ్రాండెడ్ నెయ్యి. దాంట్లో ఆ నెయ్యి బదులు వేరే నెయ్యి యూస్ చేస్తే తక్కువ ఖర్చుకు వస్తుంది కదా. అవే డబ్బులు ఉన్నాయని చెప్దాము, ఈ నెయ్యి యూజ్ చేద్దామని చెప్పేసి ఆ నెయ్యికి కేటాయించిన దాంట్లో కొన్ని కోట్లు దోచుకున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతటి దారుణమైన నెయ్యిని, ఎంతటి దారుణమైన జంతువుల కొవ్వుని యూజ్ చేశారు అని చెప్పేసి మొత్తానికి అది బయటపడింది. కేవలం దేనికి అంటే ఒక 4 రూపాయలు ఎక్కువ వెనకేసుకుందామని చెప్పేసి సాక్షాత్తు మన కలియుగ దైవంగా కొలిచే ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే వీళ్ళు కల్తీకి దిగారు. అప్పటి నుంచే ఆరోపణలు అయితే వచ్చాయి. రీసెంట్గానే దీంట్లో వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అయినటువంటి అప్పన్నను సిట్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అప్పనికి దీనికి సంబంధం ఉంది, ఆయన జస్ట్ పిఏ కదా అని చెప్పేసి. కాకపోతే దాంట్లో ప్రధాన నిందితుడు ఈయన అని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ విధంగానే సిట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. కనుక ఇక్కడ మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే, అప్పన్న పిఏ ఎవరికి, వైవి సుబ్బారెడ్డికి. వైవి సుబ్బారెడ్డి చెప్పకుండా ఈయన చేస్తాడా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఖచ్చితంగా చేయడు. గ్యారంటీగా వైవి సుబ్బారెడ్డి హస్తం ఉంటుంది. ఈయన్ని పావుగా యూజ్ చేశారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఈ అప్పన్న తెలివిగా ఏం చేశాడు, తన మీదకు వస్తుంది అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి ఏం చేయించాడు, అప్పన్న చేత పిటిషన్ వేయించాడు కోర్టులో. హైకోర్టులో ఏంటి, నాకు పోలీసులు నోటీసులు జారీ చేయడం ఏంటి, ఇస్తే సిట్ ఇవ్వాలి కానీ అని చెప్పేసి పిటిషన్ వేశారు. దాన్ని హైకోర్టు సమర్థించింది. దాంతో చాలా కాలం ఏం చేశారు, తప్పించుకుంటూ వచ్చారు. అయితే సిట్కి ఇంకా ఓపిక నశించి దీన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ఎవరైతే హైకోర్టులో ఇచ్చారో దాన్ని నిరాకరించింది అనమాట. అంటే అప్పులను అరెస్ట్ చేయొచ్చు, విచారించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కాబట్టి సిట్ వాళ్ళు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి పిఏ ఉన్నాడో ఆ పిఏ అప్పలను అరెస్ట్ చేయడం జరిగింది. విచారణ జరుగుద్ది. జరిగిన తర్వాత ఎవరెవరు, మరి వైవి సుబ్బారెడ్డి ఉన్నారా, లేదంటే ఇంకా పెద్ద హెడ్ ఎవరన్నా ఉన్నారా, మరి దేవుడి విషయంలో ఎంతో, అంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వాళ్ళ నమ్మకం మీద కొట్టారు. ఎంత పెద్ద మోసం ఎక్కడ జరిగిందంటే, హిందువులు పవిత్రంగా భావించే ఒక నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని కల్తీ చేసి ప్రసాదంలో కూడా కల్తీ చేయొచ్చు అని థాట్ ఎలా వచ్చిందో అర్థం కాలేదు. కానీ కేవలం ఒక 4 రూపాయలు ఎక్కువ మిగులుతాయని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ఎవరితోనే పెట్టుకోవచ్చండి, కానీ మన కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులు అనేది ఉండవు. ఆ పాపం తరతరాలు మనకి పాపంలా ఉండిపోతుంది, శాపంగా తగులుకుంటూనే ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. నేను కోరుకునేది ఏంటంటే, దీంట్లో ఎవరైతే పాలు పంచుకున్నారో ఈ పాపంలో ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.